నవమాసాలు అమ్మ గర్భంలో సురక్షితంగా పెరిగిన శిశువుకి మన లోకంలోకి వచ్చి రాగానే సవాళ్లు ఎదురవుతుంటాయి. పసిబిడ్డల ఆరోగ్యం ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించడం కష్టం. పసిపాపలు తమ బాధని నోరు తెరిచి చెప్పలేరు. అయితే పసి శరీరాల్లో కనిపించే కొన్ని లక్షణాలను బట్టి ప్రమాదకర సంకేతాల్ని ముందుగానే గుర్తించవచ్చు. పసిబిడ్డల్లో కనిపించే ప్రమాదకర సంకేతాలు ఎలా ఉంటాయో, వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మాతృగర్భం పసిబిడ్డ పాలిట శ్రీరామ రక్ష. నవమాసాల పాటు అల్లారు ముద్దుగా జలతారు పాన్పుపై పవళించినట్టుగా తల్లి గర్భంలోని ఉమ్మనీటిలో తేలియాడుతూ గడిపిన పసిబిడ్డ పరిస్థితి పురుడు పోసుకున్న తరువాత ఒక్కసారిగా నీటిలోని చేపపిల్ల ఒడ్డున పడ్డట్టుగా తయారవుతుంది. నిజమే, బిడ్డ పుట్టగానే తల్లి గర్భంలో తనకు రక్షణ కవచంలా నిలిచిన అన్ని ఏర్పాట్లు ఒక్కసారిగా పటాపంచలైపోతాయి. ఇక మీదట బిడ్డ స్వయంగా తనకు తానుగా రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ క్రమంలోనే పసిపిల్లలకు శరీరంలో ఉష్ణోగ్రత పడిపోవడం దగ్గర నుంచి అనేక రకాల ఇన్ఫెక్షన్ల దాకా రకరకాల సమస్యలు ముసురుకుంటూ ఉంటాయి. అలాంటి వాటిలో కొన్ని ప్రమాదకర సంకేతాలు కూడా ఉంటాయి. పాలు తాగడానికి బిడ్డ ఆసక్తి చూపకపోవడం అనేది కూడా ఒక ప్రమాదకర లక్షణమే అంటారు డాక్టర్లు. నవజాత శిశువులు అంటే మొదట పుట్టిన తర్వాత 28 రోజుల వరకు మనం నవజాత శిశువులు నియోనేట్ అని అంటాము. నవజాత శిశువులు పుట్టిన తర్వాత 3వ రోజు కానీ 5వ రోజు కానీ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్లా చూసుకోవాలన్నది తల్లి తండ్రి ప్రతి 2 గంటలకి లేదా 2.5 గంటలకి ఒక్కసారి తల్లి దగ్గర పాలు తాగించాలి. సో బేబీ అట్లా పాలు తాగుతుంది అంటే ఇబ్బంది ఏమి ఉండదు. రాత్రిపూట ఎక్కువగా మేల్కొని ఉంటారు బేబీలు, రాత్రిపూట ఎక్కువగా పాలు తాగుతారు. పగలిపూట కొంచెం తక్కువ, అంటే 3 గంటలకి 4 గంటలకి అట్లా తాగుతారు. సో ఆ విధంగా పాలు తాగుతూ ఉన్నారంటే నార్మల్గా ఉన్నట్టే. ఒకవేళ పాలు సరిగా తాగకుండా మగతగా పడుకొని ఉండడం, డల్గా ఉండడం, ఏడవకుండా ఉండడం, ఇట్లాంటి లక్షణాలు ఏమన్నా కనపడినాయి అంటే బేబీ సరిగా లేదు అని ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది వచ్చి ఉండొచ్చు. సో అప్పుడు మీరు తప్పకుండా వెంటనే మీ చిన్నపిల్లల డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి చూపించుకోవాలి. మామూలుగా పుట్టిన తర్వాత పిల్లలు గంటకి కూడా పాలు తాగించవచ్చు. మనం ఎక్కువ ఫ్రీక్వెంట్గా తల్లి దగ్గర పాలు తాగిస్తే మదర్ దగ్గర మిల్క్ కూడా అంత ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో గంటకి ఇవ్వచ్చు, లేదా 2 గంటలకు ఒకసారి కూడా ఇవ్వచ్చు. సో రాత్రిపూట ఎక్కువగా మేల్కొని ఉండడం వల్ల తరచుగా తాగుతారు, పగలు కొంచెం తక్కువ తాగుతారు. సో ఆ విధంగా పాలు బాగానే తాగుతున్నారంటే పర్వాలేదు. ఒక్కసారి తాగడం తగ్గింది, యూరిన్కి వెళ్ళడం కూడా తగ్గుతుంది, రోజుకి కనీసం 7 నుండి 8 సార్లు పాస్కి వెళ్ళడం కూడా తగ్గుతుంది, డల్గా ఉంటున్నారు అంటే కనుక ఇబ్బంది మొదలైందని అర్థం. వెంటనే చిన్నపిల్లల డాక్టర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. తల్లి ఒడిలోనో ఉయ్యాలలోనో హాయిగా నిద్రపోవాల్సిన పసిపాప ఊపిరి పీల్చుకోవడానికి విలవిల్లాడిపోతుంటే తల్లి గుండె తల్లడిల్లిపోతుంది. సాధారణంగా పసిబిడ్డలు నిమిషానికి 40 నుండి 60 సార్లు శ్వాస తీసుకుంటారు. కానీ ఆ వేగం అంతకంటే పెరిగినా, పక్కటెముకలు లోపలికి కుంగిపోతున్నా శ్వాసకోశ వ్యవస్థ ప్రమాదంలో పడిందని అర్థం. నవజాత శిశువుల ఊపిరితిత్తులు నిజానికి చాలా మృదువుగా ఉంటాయి. ఇన్ఫెక్షన్ల వల్ల కానీ, లేదా పుట్టేటప్పుడు ఉమ్మనీరు నోట్లోకి వెళ్లడం వల్ల కానీ వాయుగోళాల్లో వాపు వస్తుంది. దీన్నే నియోనేటల్ న్యూమోనియా లేదా రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటారు. ఊపిరితిత్తులలో సర్ఫాక్టెంట్ అనే లూబ్రికెంట్ లోపించడం వల్ల వాయుగోళాలు ముడుచుకుపోతాయి. దీనివల్ల ఆక్సిజన్ అందక బిడ్డ ఎక్కువ శ్రమతో ఊపిరి పీల్చాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఛాతీ ఎక్స్రే, బ్లడ్ కల్చర్, పల్స్ ఆక్సిమెట్రీ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. చికిత్సలో భాగంగా బిడ్డకు సిప్యాప్ లేదా మెకానికల్ వెంటిలేటర్ సపోర్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే తగిన యాంటీబయాటిక్స్ మందుల్ని కూడా ఐవీ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. మామూలుగా పిల్లలు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత శ్వాసపరంగా అన్నీ బాగున్నప్పుడే డిశ్చార్జ్ చేసి పంపిస్తారు. ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత పాలు తాగించిన తర్వాత పిల్లలు ఏమన్నా వాంతి చేసుకోవడం కానీ, అది పొలమారడం, తాగిన పాలు ఊపిరితిత్తులోకి వెళ్ళడం, దీన్ని నాసల్ రీగజిటేషన్ అంటారు. ఆ పరిణామం కనుక అయితే బేబీకి న్యూమోనియా వచ్చి శ్వాస ఎక్కువ తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి స్థితిలో వెంటనే బేబీని హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపించుకోవాలి. ఆ ఒక కండిషనే కాదు, కొంతమంది పిల్లలకి 2-3 వారాలు దాటిన తర్వాత సడన్గా ఆయాసం అన్నది స్టార్ట్ అవుతుంది. సో కొంతమంది పిల్లలకి ఏంటంటే కంజనైటల్ హార్ట్ డిసీజులు ఉన్న పిల్లలకి యూజువల్గా 2-3 వారాల్లో ఈ పరిణామాలు కనుక ఏమన్నా కనిపిస్తే కనుక వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూయించుకోవాలి. లేదు అంటే కనుక ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా కొంతమంది డొక్కలెగరేయడం అట్లా చేస్తారు.
ఓన్లీ ఊపిరితిత్తులో ఇబ్బంది వస్తేనే కాదు, వేరే ఏ అవయవాల్లో ఇబ్బంది వచ్చినా కూడా ఆయాసం వచ్చే అవకాశం చాలా ఉంటుంది. బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చినా, ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ వచ్చినా, పొట్టకి సంబంధించిన ఇన్ఫెక్షన్లు ఏదైనా వచ్చినా, లేదంటే కిడ్నీలకు సంబంధించిన ఇబ్బందులు, గుండెకి సంబంధించిన ఇబ్బందులు ఏదైనా కూడా ఈ విధంగా కూడా మేనిఫెస్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒకవేళ మీ బేబీ ఇట్లా డొక్కలు ఎగరేయడం, పాలు సరిగా తాగకపోవడం, డల్గా ఉండడం ఇట్లాంటి ఏమన్నా మీకు కనపడినాయి అంటే వెంటనే డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి. మీరు అశ్రద్ధ చేయకూడదు. ఈవెన్ 1 గంట కూడా ఇంట్లో ఉంచడం అట్లాంటి తప్పులు చేయకూడదు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడం మంచిది. పుట్టిన వెంటనే చిన్నారుల్ని వేధించే సర్వసాధారణమైన సమస్యల్లో కామెర్లు ప్రధానమైనది. కళ్ళు ఒళ్ళు పచ్చబడిపోయి తల్లిదండ్రుల్ని బెంబేలెత్తించే సమస్య ఇది. నిజానికి కామెర్లు తక్కువ స్థాయిలో ఉంటే భయపడాల్సిన పని లేదు. అలా కాక మొత్తం ఒళ్లంతా పచ్చబడిపోతే మాత్రం వెంటనే చికిత్స ఆరంభించి శరీరంలో బైల్రూబిన్ లెవెల్స్ని సాధారణ స్థాయికి తీసుకురావాలి. లేదంటే పసిబిడ్డల పాలిట అది ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. అలాగే కొన్ని సందర్భాలలో పిల్లలు విపరీతంగా ఏడుస్తుంటారు. ఎంతకు ఏడుపు ఆపరు. ఇది కూడా తల్లిదండ్రుల్ని గాభరాకు గురిచేసే సమస్యే. తల్లిపాలు కడుపు నిండా పడుతున్నామా, వాళ్లకు వెచ్చదనం, వస్త్రధారణ అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాలను చెక్ చేసుకున్న మీదట అవసరమైతే డాక్టర్ సలహా తీసుకోవాలి. సో మామూలుగా పుట్టిన పిల్లలు, నెలల నిండి పుట్టిన పిల్లల్లో 70 నుండి 80% వరకు కామెర్లు అన్నది వస్తుంది. అది ఏమంటే ఫిజియోలాజికల్ జాండీస్ అని అంటారు. సో పిల్లలకి పాలు సరిగా తాగిస్తే ఆ పాలు యూరిన్ రూపంలో కామెర్లు అన్నది బయటికి పోతుంది. పిల్లలు ఏంటంటే పాలు సరిగా తాగకపోవడం, లేదంటే మోషన్కి సరిగా వెళ్ళకపోవడం వల్ల ఈ కామెర్లు అన్నది ప్రమాదకరమయ్యే అవకాశం ఉంది. కొంతమంది పిల్లల్లో రోజు పుట్టిన 1వ రోజునే కామెర్లు అవుతుంది. అది తరచుగా ఎట్లాంటి కండిషన్లో చూస్తామంటే తల్లి రక్తం గ్రూప్ ఏదన్నా నెగిటివ్ గ్రూప్ ఉండడం, పుట్టిన బేబీది పాజిటివ్ గ్రూప్ ఉండడం, దీన్ని RH ఐసో ఇమ్యునైజేషన్ అంటారు. అలాంటి కండిషన్లో పుట్టిన రోజు రావచ్చు. అది అయితే చాలా ప్రాణాంతకం అండి. ఒకవేళ డెలివరీకి ముందునే తల్లి O నెగిటివ్ కానీ ఏదన్నా నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అయి ఉన్నట్లయితే శ్రద్ధగా గైనకాలజిస్ట్గా దగ్గర ఫాలోఅప్లకు వెళ్ళాలి. అండ్ డెలివరీ కూడా ఒక టెర్షరీ లెవెల్ హాస్పిటల్లో ప్లాన్ చేసుకోవాలి. అండ్ డెలివరీ అయిన తర్వాత పుట్టిన గంటలోపే మనం కామెర్లకి సంబంధించిన పరీక్షలు, రక్తం పర్సంటేజ్ ఎంత ఉన్నదన్న పరీక్షలు వెంటనే చేయించుకొని దాన్ని బట్టి వైద్యం అన్నది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కొంతమంది పిల్లలకి రక్త మార్పిడి దాకా కూడా వెళ్తారు. అది పెథలాజికల్ జాండీస్ అంటారు. సో ఫిజియోలాజికల్ జాండీస్ అన్నది తరచుగా పాలు తక్కువ తాగడం వల్ల వచ్చేది. సో పుట్టిన తర్వాత ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిన తర్వాత ప్రతి 2 గంటలకి 3 గంటలకి పాలు విధిగా తాగిస్తూ ఉంటే ఈ ఫిజియోలాజికల్ జాండీస్ అన్నది మరీ ఎక్కువ అవ్వకుండా మనం చూసుకోవచ్చు. అది కాకుండా బేబీకి థైరాయిడ్ ఇబ్బందులు వచ్చినా, లేదంటే ఇన్ఫెక్షన్లు వచ్చినా, వేరే ఇతరత్ర హెల్త్ ఇబ్బందులు వచ్చినా కూడా ఈ కామెర్లు అన్నది పెరిగిపోతుంది. డెలివరీకి తర్వాత కాదండి, ఈ పరిణామాలన్నీ డెలివరీ ముందు నుండే మనం అవేర్నెస్ అన్నది ఉండాలి. పసిబిడ్డ శరీరం నిప్పును తలపించేలా వేడిగా ఉన్నా ప్రమాదమే, ఐసు ముక్కల్లా చల్లబడిపోయినా ప్రమాదమే. పెద్దవారిలా కాకుండా పసిబిడ్డల మెదడులోని ఉష్ణోగ్రతను నియంత్రించే భాగం కూడా పూర్తిగా అభివృద్ధి చెంది ఉండదు. శిశువు శరీరం చల్లబడిపోవడాన్ని హైపోథెర్మియా అంటారు. శరీరం చల్లబడితే గుండె వేగం తగ్గి రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. అలాగే 104 డిగ్రీల ఫారెన్హీట్ కంటే ఎక్కువ జ్వరం వస్తే అది శరీరంలో సెప్సిస్ లేదా మెనింజైటిస్ అనే మెదడువాపు ఇన్ఫెక్షన్కు దారితీసే ప్రమాదం ఉంటుంది. ఇలాంటప్పుడు వెంటనే పసిబిడ్డకు తగిన వైద్య సాయం అందేలా చూడాలి. బిడ్డ శరీరం చల్లబడకుండా ఉండాలంటే కంగారు మదర్ కేర్ ఇవ్వాలి. తల్లి తన గుండెపై బిడ్డ చర్మానికి చర్మం తగిలేలా హత్తుకోవాలి. దీనివల్ల తల్లి శరీర ఉష్ణోగ్రత బిడ్డకు అందుతుంది. ప్రతి 2 గంటలకు ఒకసారి తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వడం ద్వారా ఇన్ఫెక్షన్లను చక్కగా అడ్డుకోవచ్చు.